సంగీతం శాంతిని ప్రసాదిస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో కొచ్చెర్లకోట రామరాజు జయంతిని పురస్కరించుకుని సీడీ ఆవిష్కరణ, కీర్తనల గాన కార్యక్రమం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిర్లో కొచ్చెర్లకోట రామరాజు జయంతిని పురస్కరించుకుని సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది ట్రస్ట్ చైర్మన్ కొచ్చెర్లకోట ప్రభాకర్ సుందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యుడు, ఇండియా ఫౌండేషన్ న్యూఢిల్లీ అధ్యక్షులు డాక్టర్ వారణాసి రామ్మాధవ్, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ PVSNL మూర్తి విశిష్ట అతిథిగాను, మధురపూడి సుందర స్వామీజీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సుందర స్వామీజీ, రామ్మాధవ్ మూర్తి, పెద్దాడ సూర్యకుమారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాగ్గేయకారులు కొచ్చెర్లకోట రామరాజు రచించిన గీతాల సీడీని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ల్యాప్టాప్ను స్విచ్ ఆన్ చేసి ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు న్యాయవాది ట్రస్ట్ చైర్మన్ కొచ్చెర్లకోట ప్రభాకర్ సుందర్రావు మాట్లాడుతూ, తమ తాతగారైన రామరాజు సంగీత విద్వాంసుడిగా శ్రీరామ, శ్రీకృష్ణ, కర్ణామృతాలు వంటి కీర్తనలు రాశారన్నారు. కులమతాలకు అతీతంగా ఎందరికో సంగీతం నేర్పించారన్నారు. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మూర్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన లలిత నృత్య కళలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. రామ్మాధవ్ మాట్లాడుతూ, హిందూ భారతీయ సంస్కృతిలో జీవన విలువలు దాగున్నాయన్నారు. దేవాలయాలు సామాజిక ఐక్యతా కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పశుపక్ష్యాదులు సైతం సంగీతానికి పరవశిస్తాయన్నారు. రామరాజు కీర్తనలను కేవలం సీడీ రూపంలోనే కాకుండా పుస్తక రూపంలోనూ తీసుకురావాలని సూచించారు. సమావేశానంతరం సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి శిష్య బృందం ఆలపించిన రామరాజు సంకీర్తనలు అందరినీ ఆలరింపచేశాయి. భారతదేశంలో పూజింపబడేటటువంటి భగవంతుడి యొక్క రూపాలను, మూర్తులను మీరు పరిశీలన చేస్తే మీకు ఒక అద్భుతమైన విషయం గోచరిస్తుంది. ప్రతి వారు కూడా సంగీతానికి సంబంధించిన పరికరాన్ని పట్టుకుని ఉంటారు. అమ్మవారు ఎప్పుడు వీణ వాయిస్తుంది, అది భారతీయ వీణ. ఎందుకంటే కాళిదాస మహాకవి మాకంద కన్యాం మనసాస్మరామి అని ప్రార్థన చేసినప్పుడు మాణిక్య వీణాం కళావయంతి అన్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, కృష్ణుడు ఏడుగు వాయిస్తాడు, పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంగా వీణ వాయిస్తాడు. భగవత్ స్వరూపాలన్నీ కూడా సంగీత పరికరాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే సంగీతం వాయిస్తారు, అందరూ సంగీతం వినిపిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం వినిపిస్తే రాములన్నీ కూడా అంత సంతోషపడిపోయి ఎక్కడి వాళ్ళంతా పనులు విడిచిపెట్టేసి అందరూ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తులు వెళ్ళిపోతుండేవారు. అంటే సంగీతానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ముందు శాంతి కలిగిస్తుంది. అది ఆడే వాళ్ళకి అంత శాంతి, వినే వాళ్ళకి అంత శాంతి. అందుకే కాళిదాస మహాకవి నవరత్నమాలిక స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు. అమ్మవారు అంత దయతో ఎందుకు ఉంటుంది? శక్తి కదా. అన్ని పాపాలు చేస్తున్న వాడికి అన్నపూర్ణయామం పెడుతుంది, అన్ని పాపాలు చేస్తున్న వాడికి అన్నం జీర్ణం చేసి శక్తి ఇస్తుంది, అన్ని పాపాలు చేస్తున్న నిద్రపట్టేటట్టు చేస్తుంది. ఇంత ఎక్కడి నుంచి వచ్చింది? 1,00,000 చేతులతో సంపాదిస్తూ కూడా ఒక చేతితోటే తినాలి. మిగిలిన 99,999 చేతులతో లోకాన్ని పోషించాలి, సమాజాన్ని పోషించాలి. అటువంటి ఒక విలువ, జీవన విలువని తీసుకుని సుందరరావు గారు పనిచేస్తుంటారు అని నేను గమనించాను. నాకు చెప్పారు, ఢిల్లీలో చాలా చిన్న ఇల్లు, అక్కడే మూర్తి గారు వస్తూ ఉంటుంటారు అని. నేను కూడా వెళ్ళాను ఆయన. ఢిల్లీలో ఒక చిన్న ఇంట్లో ఉంటూనే తన స్వస్థలంలో తాటిపాకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేసి ఆ ధార్మిక సేవకే తన యొక్క పరిశ్రమ అంతటినీ కూడా, తన యొక్క పరిశ్రమ యొక్క ఫలితాన్ని అంతటినీ కూడా సమర్పించడము ఇదొక గొప్ప జీవన విలువ మన సంప్రదాయంలో.
కనుక సుందరరావు గారు పిలిచారు, ఆయన ఇంత మంచి పని చేస్తున్నారు కాబట్టి వెళ్ళాలి అని నేను భావించాను. రెండవది, మనము ఎప్పుడు ఒక వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. రామాయణంలో లక్ష్మణుడితో రాముడు అన్న ఒక మాట చెప్తూ ఉంటాం. మనకంట ఎన్నో వేల రెట్లు నార్త్ ఈస్ట్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఈ 3 సైడ్లు 90% క్రిస్టియానిటీకి మారిన వాళ్ళ సొంత ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, డ్యాన్సులు కానీ, వాళ్ళ యొక్క అన్ని రకాలైన ట్రెడిషన్స్ ఇప్పటికీ అంటే కాపాడడం ఎలా వెళ్తారు మీకు అంటే ఇప్పుడు అస్సాంలో బిహు డ్యాన్స్, మణిపూర్లో రాసలీల డ్యాన్స్, డ్రమ్ డ్యాన్స్, మిజోరాంలో ఈలకర్రలతో డ్యాన్స్, ఇట్లా అలాగే వాళ్ళ యొక్క వేషధారణ. మనం కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసి మన చిన్నప్పుడు కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చిన్నప్పుడు హరికథలు, బుర్రకథలు అని మనం వింటూ ఉండేవాళ్ళం. అది బాగా గుర్తు. కూచి గారు, శర్మ గారు హరికథ చెప్పేవారు. వాళ్ళ పిల్లలకందరికీ ఏదో నేర్పించేవారు. అలాగే డొంక త్రినాథ్ కుమార్ అన్నదమ్ములు బుర్రకథ చెప్పేవారు. వాళ్ళ తమ్ముడు హరికథ చెప్పేవారు. అలాగే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లలకి మనం భరతనాట్యం నేర్పించేవారు. వాళ్ళు ప్రొఫెషనల్గా చేసినా చేయకపోయినా. అయితే ఇది తర్వాత ఓన్లీ కాస్ట్లీ అయిపోయి ఓన్లీ ప్రదర్శనలు కమర్షియల్గా ప్రదర్శన చేసేవారు తప్ప మిగతా వాళ్ళు నేర్చుకోవడం మర్చిపోయారు.